నమస్కారం. ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక మెడికల్ స్టూడెంట్ జీవితంలోని ఎత్తు పల్లాలను, కర్నూలు మెడికల్ కాలేజ్లో అతను సాగించిన ప్రయాణాన్ని చూడబోతున్నాం. ఇది కేవలం ఒకరి కథ మాత్రమే కాదు సుమా. సరికొత్త వాతావరణంలో అడుగుపెట్టినప్పుడు మనలో ఎవరికైనా ఎదురయ్యే భయాలు, సవాళ్లు, అలాగే వాటిని దాటుకొని నిలబడే తీరును కళ్లకు కట్టే అద్భుతమైన ప్రయాణమిది. జీవితంలో ఏదైనా ఒక పెద్ద మార్పును ఎదుర్కొంటున్నప్పుడు మనందరికీ ముందుగా కావాల్సింది కాస్తంత ధైర్యం, అవునా? సరిగ్గా ఇక్కడే స్వామి వివేకానంద స్ఫూర్తితో నిండిన ఈ జీవిత తత్వశాస్త్రం వరుణ్ రాజు అనే ఈ యువ వైద్య విద్యార్థికి ఎంతగానో ఉపయోగపడింది. ఆ కొత్త కాలేజ్ రోజుల్లో ఈ మాటలు అతనికి ఎలా దిశానిర్దేశం చేశాయో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఇక మొదటి విభాగం, ఒక తండ్రి తీసుకున్న ఊహించని నిర్ణయం. సరే, అసలు కథలోకి వద్దాం. వరుణ్ వాళ్ళ నాన్నగారు ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. తన కొడుక్కి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా వరంగల్ మెడికల్ కాలేజ్లో చాలా సులభంగానే సీటిప్పించే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? కాకతీయ మెడికల్ కాలేజ్కి వెళ్లాలనుకున్న ఒక అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకుని తన కొడుకు అవకాశాన్ని వదులుకొని మరీ ఆ యువతికి ఆ సీటుని ఇచ్చారు. ఈ మాటలు ఒక్కసారి గమనిద్దాం. ఆ అమ్మాయిని అక్కడికి వెళ్ళనివ్వు, నువ్వు అబ్బాయివి కాబట్టి అవసరమైనప్పుడల్లా మిర్యాలగూడ నుండి కర్నూలుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించు అని తండ్రి చెప్పిన మాటలివి. ఒక కుటుంబం చేసిన ఈ పెద్ద త్యాగం వరుణ్ జీవిత ప్రయాణాన్నే పూర్తిగా మార్చేసింది. కొడుకుపై ఆ తండ్రికున్న నమ్మకం, ఆ మాటల్లోని బరువు మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది కదూ. రెండవ విభాగం, కల్చర్ షాక్ నుండి బయటపడటం. మరి ఈ కొత్త వాతావరణం ఎలా మొదలైందో చూద్దామా? ప్రారంభంలో ఒక చిన్న అద్దెగది, అమ్మ చేతి వంట, ప్రతిరోజు హంద్రీ నది వంతెనను దాటుకుంటూ కాలేజీకి నడక. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారాయి. మొదటి సంవత్సరం గడిచే కొద్దీ మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి మారి తన సొంత కాళ్లపై తను నిలబడటం ప్రారంభించాడు వరుణ్. అయితే హాస్టల్కి వెళ్లగానే అన్నీ సాఫీగా జరిగిపోలేదు. భయపెట్టే ఇంగ్లీష్ భాష, ఖరీదైన బట్టలు వేసుకుని తిరిగే తోటి విద్యార్థులు, అసలు అర్థం కాని జోకులు, వారికి అప్పటికే ఉన్న ఫ్రెండ్సు, వీటికి తోడు బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ లాంటి కష్టమైన సబ్జెక్టులు. అబ్బో, క్యాంటీన్లో లేదా క్లాస్ రూంలో కొత్తగా అడుగుపెట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం ఎంత ఆందోళన కలిగిస్తుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మూడవ విభాగం, సామరస్యం, స్నేహం. సరిగ్గా ఇక్కడే ఒక అద్భుతమైన మలుపు ఉంది. వరుణ్లో ఉన్న మంచి గాయకుడే అతనికి పెద్ద రక్షకుడిగా మారాడు. అవును, తన పాటల ద్వారా తోటి విద్యార్థులతో మంచి స్నేహం ఏర్పడింది. దీనికి తోడు నెమ్మదిగా ఇంగ్లీష్ మీద పట్టు రావడంతో అతనిలో కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిపోయింది. తనలోని ఆ కళ ద్వారానే ఆ కొత్త ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ మనం ముచ్చటించుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ 100 రూపాయల నోటు. అవును, అతని తండ్రి ప్రతీ నెల హాస్టల్ ఫీజుకు పంపుతూనే జేబు ఖర్చుల కోసం ఖచ్చితంగా కేవలం ఈ 100 రూపాయలు మాత్రమే అదనంగా కలిపి మనీ ఆర్డర్ చేసేవారు. నాన్న ఎంత దూరంలో ఉన్నా తన సపోర్ట్ ఎలా అందించారో ఇక్కడ మనం గమనించాలి. హాస్టల్ ఎదురుగా ఉన్న బూత్ నుండి తరచుగా ఎస్టీడీ కాల్స్ చేయడం, భుజం తట్టేలా ఇన్లాండ్ లెటర్లు రాయడం, ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలని స్వామి వివేకానంద కొటేషన్లను పంపడం, భౌతికంగా దూరంగా ఉన్నా ఆ తండ్రి ఇచ్చిన ఇమోషనల్ సపోర్ట్ వెలకట్టలేనిది. ఇది వాళ్ళిద్దరి బంధాన్ని మరింత గట్టిగా మార్చేసింది. నాలుగవ విభాగం, ఆటంకాలు, సంకల్పం. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఒక గాయకుడిగా అతనిలోని ఆ స్కిల్లే అతనికి ఎలా పెద్ద ఆటంకంగా మారిందో ఇది భలేగా వివరిస్తుంది. ఆ కష్టమైన మెడికల్ పుస్తకాలు చదువుతున్నప్పుడు మనసులో మాత్రం ఎప్పుడూ క్యాచీ సినిమా పాటలే ప్లే అవుతూ ఉండేవి. వినడానికి కాస్త తమాషాగా ఉన్నా సరే ఆ సబ్జెక్టుల మీద ఏకాగ్రత పెట్టడానికి ఆ పాటలే అతనికి ఒక పెద్ద సవాలుగా మారాయి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ సమస్యను దాటడానికి అతను ఒక సూపర్ ట్రిక్ ప్లే చేశాడు. ముందుగా తన మనస్సులో ఇలా పాటలు డిస్టర్బ్ చేస్తున్నాయని గుర్తించడం, ఆ తర్వాత ఆ మ్యూజిక్ని బ్రేక్ చేయడానికి మెడికల్ సబ్జెక్ట్స్ను గట్టిగా బయటికి చదవడం ప్రారంభించాడు. అలా గట్టిగా చదవడం వల్ల ఫోకస్ మొత్తం మళ్లీ బుక్స్ పైకే వచ్చేసిందన్నమాట. చాలా ప్రాక్టికల్ గదూ. మరి తన ఏకాగ్రతను కాపాడుకోవడానికి వరుణ్ చేసిన ఈ ప్రయత్నం తర్వాత ఏం జరిగింది? అతని ప్రయాణంలో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఎదురయ్యాయి?
తర్వాతేమి జరిగింది అన్న ఈ ప్రశ్న ఖచ్చితంగా మనందరికీ ఎంతో ఆసక్తిని పెంచుతోంది. ఒక సామాన్య నేపథ్యం నుండి ఎన్నో సవాళ్లతో మొదలైన ఈ స్టోరీ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుందో తెలుసుకోవాలన్న కుతూహలం మనందరికీ కలగడం పక్కా.